డైరెక్ట్గా షూటింగ్కి వెళితే ఏం చేయాలో అనేది యూట్యూబ్ నుంచి వచ్చిన కంగారుగా ఉంటుంది కనుక ఈ కథాసోద ఈ విధంగా చాలా హెల్ప్ అయింది. అలా సెలెక్ట్ చేసిన ఒక మంచి డైరెక్టరు, అతను హీరోగా కూడా యూట్యూబ్లో చేస్తాడు, కథ రాస్తాడు, పాటలు రాస్తాడు. సో అతన్ని డైరెక్టర్గా పెట్టి ఈ కథ అతనిదే, అదే నేను దాని స్క్రీన్ ప్లే గిన్పే చేసి రామ్కి ఒకసారి పిలుద్దాం, డైరెక్టర్ పిలుద్దాం. తప్పకుండా మా డైరెక్టర్ రామ్కి గారు ఇక్కడే ఉన్నారు. ప్లీజ్ జాయిన్ దిస్ ఇంటర్వ్యూ అండి. ఎస్, మీరు వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు. సో రామ్కి గారు నమస్తే. ఫస్ట్లీ హార్టీ కంగ్రాచులేషన్స్. సో ఒక మంచి ప్రాజెక్ట్తో రావాలని ఏ డైరెక్టర్ అయినా కలలు కంటూ ఉంటారు, వెయిట్ చేస్తూ ఉంటారు. సో మీకు ఆ అవకాశంతో పాటు ఇంకొక అదృష్టం కూడా దొరికింది. రాఘవేంద్రరావు గారి సాన్నిహిత్యంలో, ఆయన పర్యవేక్షణలో చేయగలిగే అరుదైన ఆపర్చునిటీ దొరికింది మీకు. అది కూడా రాఘవేంద్రరావు గారు చెప్తున్నట్టు మీరు ఈ సినిమాకి చాలా విధాలుగా కూడా కాంట్రిబ్యూట్ చేశారు. సో చెప్పండి, ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అసలు కథాసుధ. బేసికల్గా ఫస్ట్ నేను అసలు ఇండస్ట్రీకి రావడం కోసమని ట్రయల్స్ స్టార్ట్ చేసేటప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అవి చేసేవాడిని. అంటే నాకు ఫస్ట్ టీం ఏమి ఉండేది కాదు. ఫస్ట్ నేనే ఎడిట్ చేసుకోవడం, నేనే స్టోరీ రాసుకొని, నేనే యాక్ట్ చేసుకొని అన్ని వైజాగ్లో చేసేవాడిని. తర్వాత అలాగ ఒక 2-3 ఇయర్స్ చేస్తాను. నెక్స్ట్ స్టెప్ ఎలా అప్రోచ్ అవ్వాలి, హైదరాబాద్ ఎలా రావాలి అని చెప్పి ఏవో ట్రై చేస్తున్నా, వస్తున్నా, అవ్వట్లేదు, వెళ్తున్నా. ఆ టైంలో సడన్గా ఇలా రాఘవేంద్రరావు గారి ఆఫీస్ నుంచి కాల్ చేసామనగానే ఈయనెందుకు అంటే నాతో ఏం పని అన్నట్టు అనుకున్నా. బట్ చాలా భయపడ్డా. బట్ ఆయన అక్కడే కూర్చొని ఉంటే నేను లోపలికి రావడం, ఆయన చాలా కూల్గా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే, అంటే చాలా సీరియస్గా ఉంటారని అనుకున్నా. బట్ చాలా నవ్వుతూ మాట్లాడుతూ, నీ షార్ట్ ఫిల్మ్ ఒకటి చూశాను, అందులో ఇది బాగుంది అన్నట్టు అన్నీ డిస్కస్ చేస్తుంటే నేను అసలు షాక్ అయ్యాను. అంటే షార్ట్ ఫిల్మ్స్ ఇలాంటివి కూడా చూస్తారా అని నాకు తెలియదు అసలు, అలాంటివి కూడా అంటే చూస్తారని. ఫుల్ అప్డేటెడ్గానే ఉన్నారు. సో అప్పటి నుంచి ఇంకా ఇలా అడిగారు, ఇలా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము, నీలో ఏంటేంటి ఉన్నాయి స్కిల్స్ అంటే ఇలా చెప్పాను, ఇలా లిరిక్స్ రాస్తాను సార్, ఇలా యాక్ట్ చేస్తుంటా, డైరెక్ట్ చేస్తుంటా అంటే, ఇంకా ఏంటి నీ టాలెంట్స్ చెప్పు అంటే ప్రతి దాంట్లోని సూపర్వైజింగ్ చేయడం, అంటే ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉంటే దాన్ని బెటర్ చేయడం, సజెషన్స్ ఇవ్వడం, ఇలా ప్రతి దాంట్లో నేర్చుకున్నాను. బేసికల్గా ఇంకొక థింగ్ ఏంటంటే, కేవలం ఏదో కథ పరంగానో ఇంకొక రకంగానే కాకుండా ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, అంటే ఒక మూవీస్లో వర్క్ చేసేటప్పుడు ఆర్టిస్టులు, ఆయన సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి లైక్ అల్లు అర్జున్ దాకా అందరినీ ఆయన వర్క్ చేశారు కాబట్టి ఏ ఆర్టిస్టులు ఎలా ఉంటారో వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలి. ఎందుకంటే స్టోరీ రాయడం, డైరెక్షన్ చేయడం మాత్రమే కాదు, మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మాకు ప్రతిదీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం, అది చాలా లక్. అది ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. అవన్నీ మాకు రోజు షేర్ చేసుకోవడం. నాతో పాటు ఇంకా చాలామంది, ఒక 10-15 మంది ఇక్కడ ఆఫీస్లో ఉన్నాం. మమ్మల్ని అందరినీ కూడా రోజంతా మార్నింగ్ అంతా ఏదో ఒక స్టోరీ డిస్కస్ చేయడం, షూట్స్ చేస్తూ ఉండడం, ఈవినింగ్ వెళ్ళి మేము రామానాయుడు స్టూడియోలో వెళ్ళి పికిల్ బాల్ ఆడడం, ఇదే మా డైలీ రొటీన్ అన్నమాట. బ్లెస్సింగ్ నిజంగా. అసలు నాకు కూడా ఏంటంటే ఈ కుర్రాళ్ళల్లో నేను కుర్రాడిని అయిపోయి నా వయసు మర్చిపోయి వీళ్ళ కథలు వింటా ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఓకే, అంటే ఏ కథలు సార్ రాసుకున్న కథలా? మామూలుగా యూట్యూబ్ బ్యాచ్, ఇన్స్టాగ్రామ్ బ్యాచ్ వేరమ్మా. దాని డెప్త్ ఏంటి, అందులో ఎలా ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటి, యూట్యూబ్ అంటే ఏంటి, ఎవరెవరు బాగా చేస్తారు, ఇందులో ఉన్న కష్ట నష్టాలు ఏంటి, హీరోయిన్స్ ఎలా పట్టుకుంటారు, ఇటువంటి ఎక్స్చేంజ్ చేసుకోవటం. తన ద్వారా కొంతమంది ఫస్ట్ ఇతనే వచ్చాడు, తన ద్వారా ఇంకా సాయి తేజ అని, ఇంకో అబ్బాయి శేఖర్ అని, ఇట్లా చాలామందిని. నాకు కూడా ఏంటంటే ఫుల్ డే ఏదో పని, వాడు పగల ఈ డిస్కషన్ అయితే మధ్యాహ్నం ఇంకో డిస్కషన్, అది కూడా మీకు ఇష్టమైన. సో బాపినేడు గారు ఇట్లా ఫస్ట్ చేయాలనుకున్నప్పుడు మేము ఇద్దరం డిస్కస్ చేసుకుని ఇతను కథ చెప్పాడు, బాగా నచ్చి. యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చూడటం మొదలుపెట్టాను. షార్ట్ ఫిల్మ్స్లో ఎవరు బాగా తీశారో, ఎవరు
సబ్జెక్ట్ కానీ టేకింగ్ కానీ వాళ్ళకున్న లిమిటెడ్ బడ్జెట్లో దొంగతనం ఎక్కడ లొకేషన్ ఫీజులు కట్టకూడదు, దొంగతనంగా రోడ్డు మీద పెట్టేసి కార్ల కెమెరా దాచు ఇవన్నీ వింటా ఉంటే నాకు ఒకసారి వీడు రోడ్డు మీద షూటింగ్ చేస్తుంటే పోలీసు వచ్చాయంట. పోలీసు వస్తే వీళ్ళు మీరు రాఘవేంద్రరావు అన్నాడు. వాడేసుకున్నారు అప్పుడే. అంటే గ్యారంటీ ఏంటంటే నాకు ఫోన్ చేశారన్నమాట. ఏమయ్యా బాగున్నావు ఏంటి, ఎండలో చాలా కష్టపడుతున్నట్టు. సార్ మీతో మాట్లాడు చాలా ఆనందంగా ఉందంట. అంటే కుర్రాళ్ళు తీసుకుంటున్నారా మందే అది, నువ్వు కూడా ఏదైనా వేషం వేయాలనుకుంటే ఎప్పుడు అంత టచ్లో ఉండు. ప్రతి వాడికి యాక్టింగ్ ఉంటుంది. అవును సార్. సో నెక్స్ట్ ఇప్పుడు ఇది ఈ లైఫ్ పార్ట్నర్ అనుకున్నప్పుడు ఇతను రాసిన దాంట్లో హీరోయిన్ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. హీరో కొంచెం కాంప్లికేటెడ్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, పవర్ఫుల్ క్యారెక్టరు. అండ్ నా దృష్టి ఎప్పుడు అందం మీద పడుతూ ఉంటుంది. సరే జనరల్గా న్యూస్ చూస్తే హత్యలు గిచ్చులు రోడ్ యాక్సిడెంట్లు ఇవన్నీ ఉంటాయని చెప్పి నేను యూట్యూబ్ కానీ ఈ షోస్ చూస్తూ ఉంటాను. యూట్యూబ్లో కొన్ని చూసిన దాంట్లో ఒక అందమైన అమ్మాయి కనపడింది. సరే ఆ అమ్మాయి షోస్లో కూడా చాలా గొడవ చేస్తుంది. ఎవరు అమ్మాయి అని ఎంక్వైరీ చేస్తే ఇట్లా చెప్పామట, సోనియా సింగ్ అని. ఏ దేశం నుంచి వచ్చింది అంటే వెంటనే పిలువు అమ్మాయి సంగతి తెలుద్దాం అని చెప్పి